జగ్గారెడ్డి పాత్ర ఎట్లా ఉండబోతుంది? సంగారెడ్డిని మీరు ప్రతిసారి రామకోటి స్టార్ట్ చేసినప్పుడు చేసినట్టు సంగారెడ్డి ప్రజలు అనేటోళ్ళు. ఇప్పుడు సంగారెడ్డి ప్రజల్ని తీర్పుని గౌరవిస్తా అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ రోల్ ఎలా ఉండబోతుంది జగ్గారెడ్డి? నా రోల్ ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ పథకాలు అయితే రాష్ట్ర ప్రజలకు ఇస్తారో ఆ పథకాలన్నీ కూడా సంగారెడ్డి ప్రజలకు కూడా అందుతాయి. సంగారెడ్డి ప్రజలకు అందుతాయి. రాష్ట్రంలో వచ్చే తెలంగాణ ప్రజలకు వచ్చే అన్ని కూడా సంగారెడ్డి ప్రజలకు కూడా అందుతాయి. ఎలాంటి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, ఏమి ఇబ్బంది లేదు. జగ్గారెడ్డి అక్కడ కాన్స్టిట్యున్సీకి రాకపోయినా, మీతోటి కలవకపోయినా, మీ దగ్గర రాకపోయినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సోనియా గాంధీ రాహుల్ గాంధీ డైరెక్షన్లో పథకాలు వస్తున్నాయో అవన్నీ సంగారెడ్డి ప్రజలకు కూడా అందుతాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. రాజకీయంగా తప్పకుండా. ఎందుకంటే మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాను సార్, జగ్గారెడ్డి ఓడిపోయిండు నువ్వు అడుగుతున్నావు. అరే 9 ఏళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయిండు. 9 ఏళ్ళ ముఖ్యమంత్రి 9 ఇయర్స్ 9 ఏళ్ళ ముఖ్యమంత్రి కేసీఆరే ఓడిపోయిండు కామారెడ్డిలో. దానికి ఏం చెప్తారు? అర్థమైందా? కాబట్టి ఈ ఓటమి జగ్గారెడ్డి కొత్త కాదు, గెలుపు కొత్త కాదు జగ్గారెడ్డికి. ఈ టీఆర్ఎస్లు గర్వపడకండి. మీ గర్వము తెలంగాణ ప్రజలు మొన్న పిన్ని పడేసారు. మీకేం గర్వం ఉండే? మేము తోపులమని ఉండే మీకైతే. మేమే తోపులము, 9 ఏళ్ళ ముఖ్యమంత్రిమి, మేమే తోపులము. మేమే తోపులం అనుకున్న కేసీఆర్ని కుటుంబాన్ని అనగా నలిపేసింది తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ. మీరు తోపులని అనుకోకుండా ఇప్పుడే మొదలైంది కాంగ్రెస్ ఆట. ప్రభుత్వము రేవంత్ రెడ్డిది అండ్ మిగతా టీం, మా సీనియర్స్ టీం, ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి ఇంకా అందరూ మా మంత్రులు, వెంకటరెడ్డి అంతా ఆడ ఒకరిద్దరు తోపులే. మా దగ్గర 50 మంది 100 మంది తోపులే మాతైతే. కాబట్టి అసలు అవతారం చూపెడతాము. నెక్స్ట్ ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడలేను, కానీ నెక్స్ట్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిది, మిగతా మా ముఖ్య నాయకులు ఉన్నారు కదా, ఇప్పుడు నేను పేర్లు చెప్పిన కదా, అందరిది ఏంటంటే నెక్స్ట్ రాహుల్ గాంధీ గారికి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మినిమం 17 పార్లమెంట్ సీట్లలో తెలంగాణ ప్రజలను కోరుతున్నాము. నెక్స్ట్ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు కావాలి, ఎంపీగా పోటీ చేస్తాడా జగ్గారెడ్డి? కావాలి. ఇక్కడ నుంచి తెలంగాణ ప్రజలను కోరుతున్నాం. ఇక వచ్చి ఎట్లయితే మాకు అధికారం ఇచ్చిరో మీరు అట్లాగే మళ్ళా నెక్స్ట్ మాకు 12 నుంచి ఒక 13, 14 ఎంపీ సీట్లు, 17 సీట్లలో ఒక 13 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ ఎంపీలను గెలిపివ్వండి. మళ్ళా ప్రధానమంత్రి ఇక్కడ, ఎందుకంటే గతంలో జగ్గారెడ్డి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందా? రాహుల్ గాంధీ దగ్గర ఉండొచ్చు డైరెక్ట్ గా. అంటే నేను జగ్గారెడ్డిది వదిలేండి. ఇక జగ్గారెడ్డి పోటీ చేస్తాడా చెయ్యడా, ఇంట్రెస్ట్ ఉన్నాడా లేడా, అది వదిలేసేయండి. నా లైన్ ఒకటే. నా లైన్ యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్గా నా డ్యూటీ ఒకటే. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి, రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారిని కూడా మాట్లాడి, నేను కొంత బాధ్యత తీసుకొని నేను ఫ్రీగా కొంత ఫుల్ టైం ఇచ్చి తిరగాలని అనుకుంటున్నా. ఫుల్ టైం ఇచ్చి కొంత ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు కొంత అక్కడక్కడ కలుసుకుంటూ నేను ఫ్రీగా ఉన్నా కదా, ఫుల్ టైం ఇచ్చి పార్లమెంట్ ఎలక్షన్లో పనిచేస్తా. మాకు టార్గెట్ ఏంటంటే, ఈ గవర్నమెంట్లో మేము తెలంగాణ ప్రజలను అప్పీల్ ఏం చేస్తున్నామంటే, మాకు 12 నుంచి 14 సీట్లు, వీలైతే ఎంఐఎంను ఓడగొట్టైనా సరే ఈరోజు మా మైనార్టీ సోదరులను అడుగుతున్నా. ఎందుకంటే దేశంలో ఎక్కడ పోయినా అసద్ వీళ్ళందరూ కూడా మా వాళ్ళని ఓడగొట్టాలని చూస్తారు దేశం మొత్తంలో. కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడు బీజేపీ ఏమనుకుంటుంది, ఇక్కడ ఎంపీ సీట్లు గెలవద్దని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా 12, 14 మధ్యలో ఎంపీ సీట్లు గెలిచే విధంగా, కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలిచే విధంగా దీని మీద నేను ఫ్రీగా ఉన్నా కాబట్టి ఫుల్ టైం ఇచ్చి యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొంత బాధ్యతను అడిగి తీసుకొని నేను